నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటాయి, అమ్మవారికి కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, పూజ సమయాలు ఏమిటి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలి, నవరాత్రుల పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రుల్లో అమ్మవారి ఫోటోను గాని విగ్రహాన్ని గాని మనం పూజలో పెట్టొచ్చా లేదా, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, నాన్ వెజ్ తినవచ్చా లేదా, ఒకవేళ నవరాత్రుల్లో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి, అసలు ఈ నవరాత్రుల పూజ 9 రోజులు చేయాలా, ఒక్క రోజు చేస్తే సరిపోతుందా, గర్భిణీ స్త్రీలు ఈ అమ్మవారిని పూజించవచ్చా లేదా, ఇంతకీ ఈ పూజ ఎవరు చేయాలి, ఏదైనా ఆచారం ఉండాలా, ఇలాంటి ఎన్నో సందేహాలు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే ఈ లైక్ వలన మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ముందుగా వారాహిదేవి నవరాత్రులన్నా, గుప్త నవరాత్రులన్నా, ఆషాఢ నవరాత్రులన్నా అన్ని ఒకటేనండి. ఈ నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి కాబట్టి అందుకని ఆషాఢ నవరాత్రులు అని అంటారండి. ఇంకా గుప్త నవరాత్రులు అంటే ఈ నవరాత్రులు హంగు ఆర్భాటం ఏమీ లేకుండా గుప్తంగా చేసుకోవాల్సిన నవరాత్రులు కాబట్టి అందుకని వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఇంకా వారాహిదేవి అమ్మవారి ఎవరు అంటే వరాహ స్వామివారి స్త్రీ రూపమే వారాహిదేవి అమ్మవారండి. ఈవిడ్ని భూదేవి స్వరూపంగాను లక్ష్మీదేవి స్వరూపంగాను కూడా మనం పూజించుకుంటాము. ఈ అమ్మవారిని పూజించడం వలన ముఖ్యంగా భూ సమస్యలున్నా, తగాదాలున్నా, కోర్టు సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, శత్రుభయం ఉన్నా, నరదృష్టి ఉన్నా, భార్యాభర్తలు సఖ్యతగా లేకపోయినా, సంతానం కలగాలన్నా ఈ వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే చాలండి, మనకున్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. చూడటానికి సేమ్ వరాహ స్వామివారి రూపంలోనే ఉంటారండి. అయితే అమ్మవారు ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. అందుకనే అమ్మవారిని ఎవరైనా సరే పూజించవచ్చండి. అయితే మనకి 2025 సంవత్సరంలో వారాహిదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి తెలుసుకుందాం. 2025 జూన్ 26వ తేదీన గురువారం పాడ్యమి తిథి వస్తుందండి. ఈ రోజు నుండే మనకి వారాహిదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. మనకి ఈ రోజు నుండే ఆషాఢ మాసం కూడా ప్రారంభం అవుతుందండి. ఆషాఢ మాసం స్టార్ట్ అయిన రోజు నుండే మనకి వారాహిదేవి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా ఈ నవరాత్రులు జూలై 4వ తేదీన శుక్రవారం నవమి తిథితో మనకి ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. మొత్తం 9 రోజుల పాటు మనం నవరాత్రులు అనేవి జరుపుకుంటాము. అయితే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారండి. అంటే చీకటి పడ్డాకే అమ్మవారిని పూజించాలని ఒక నియమం అయితే ఉందండి. అంటే ఉదయం సూర్యోదయం కాకముందైనా సరే అమ్మవారిని పూజించాలి, లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత అయినా సరే అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. అలా పూజిస్తేనే అమ్మవారి పూజలు అందుకుంటుంది అని అంటారండి. అందుకనే అమ్మవారిని చీకటి దేవత అని కూడా అంటారండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి రోజు అమ్మవారికి పూజ చేయడానికి శుభ సమయం 2025 జూన్ 26వ తేదీన గురువారం ఉదయం అంటే తెల్లవారుజామున 4 గంటల నుండి 5:30 లోపు మీరు అమ్మవారికి పూజనైతే చేయాల్సి ఉంటుందండి. అలాగే ఈ సమయంలోనే కలశ స్థాపన కూడా చేసుకొని అమ్మవారిని పూజించాలి. కలశ స్థాపన మొదటి రోజు మాత్రమే చేస్తామండి. ఇంకా మిగిలిన నవరాత్రుల్లో ఇదే టైంకి అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. ఇంకా సాయంత్రం వేళల్లో అమ్మవారిని 6 గంటల నుండి 10 గంటల లోపు అమ్మవారికి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. 2 పూటలా చేసుకుంటామని అనుకునేవారు చేసుకోవచ్చండి. లేదండి మాకు ఉద్యోగం పరంగా మాకు వీలవ్వదు, ఒక్క పూట చేసుకుంటామని అనుకునేవారు మీకు వీలున్న సమయంలో ఉదయం గాని సాయంత్రం గాని అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. రోజు ఒకే సమయానికి చేసుకుంటే మంచిదండి. ఏ సమయానికి చేసుకోవాలనేది ఒక నియమం అయితే పెట్టుకోండి. అయితే అమ్మవారి పూజలో కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునేవారు మొదటి రోజు పెట్టుకొని 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మేము 9 రోజులు చెయ్యమండి, ఒక 3 రోజులు గాని 5 రోజులు గాని చెయ్యాలనుకుంటున్నాము, మరి ఆ రోజుల్లో మేము ఈ కలశ స్థాపన అఖండ దీపారాధన పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి. కానీ పెట్టుకున్న తర్వాత వాటిని చాలా శ్రద్ధగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మేము చూసుకుంటామండి అని అనుకునే వారు మాత్రమే పెట్టుకొని పూజలు అయితే చేసుకోండి. మేము అంత శ్రద్ధగా చూడలేమండి, మేము మామూలుగా అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నామని అనుకునేవారు ఈ కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా కూడా మీరు సింపుల్ గా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. మరి అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలండి, అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలని అంటే మనకి 9వ రోజు జూలై 4వ తేదీన శుక్రవారం వస్తుందండి. ఒకవేళ ఈ రోజు శుక్రవారం కాకపోతే మీరు 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత మీరు అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేయచ్చు. కానీ ఈ రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి అసలు అమ్మవారి పీఠాన్ని కదపకూడదండి, అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పకూడదు. అందుకని జూలై 5వ తేదీన శనివారం అమ్మవారికి ఉద్వాసన చెప్పి పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుంది. ఉదయం అయినా లేదంటే సాయంత్రం అయినా సరే మీరు అమ్మవారి పీఠాన్ని కదపచ్చు. అయితే మరి అమ్మవారి పూజను ఎవరు చేసుకోవాలండి, మేము ఎప్పుడు చేయలేదు, మరి ఇప్పుడు కొత్తగా
స్టార్ట్ చేయవచ్చా, ఎవరు చేయాలి, దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలనంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు, ఇంకా పూర్వ సువాసనులు అంటే భర్త లేని వారు ఎవరైనా సరే ఈ వారాహిదేవి అమ్మవారిని పూజించవచ్చు. ఇంతవరకు ఎప్పుడు మేము చేయలేదండి అని అనుకునేవారు కూడా అమ్మవారిని పెట్టుకుని పూజనైతే చేసుకోవచ్చండి. దీనికి ఆచారం మానమైతే ఏమీ అవసరం లేదు. అయితే ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలని కూడా రూల్ ఏమీ లేదండి. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారిని పూజించవచ్చు. ఈ సంవత్సరం మీకు చెయ్యాలని అనిపిస్తే తప్పకుండా చేసుకోండి. అయితే 9 రోజులే కంప్లీట్ గా చెయ్యాలా అండి అని అంటే మీకు 9 రోజులు వీలుంటే 9 రోజులు చేసుకోవచ్చండి. మేము 9 రోజులు చేయలేమండి, మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదంటే డేట్స్ పరంగా కానీ మాకు 9 రోజులు కుదరవండి అని అనుకునేవారు కనీసం అమ్మవారిని 7 రోజులు పూజించండి, లేదంటే 5 రోజులు పూజ చేసుకోవచ్చు, లేదంటే 3 రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. మాకు ఈ రోజులు ఏమి కుదరవండి అని అనుకుంటే కనీసం ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కటాక్షం అనేది మీకు ఏదో ఒక రూపంలో కలిగి తీరుతుందండి. అసలు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటేనే ఎంత అత్యద్భుతంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఏ నవరాత్రి అయినా సరే 9 రోజులు కంప్లీట్ గా చేసుకున్న వారికి మాత్రమే ఆ అనుభూతి అనేది కలుగుతుంది. 9 రోజులు చేసుకోలేని వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. ఒక్క రోజు అమ్మవారికి పూజ చేసుకుంటామండి అని అనుకునేవారు నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు గాని, అష్టమి తేదీ వచ్చిన రోజు గాని, లేదంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి తేదీ రోజున గాని అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. 9 రోజులు పూజ చేసుకోలేని వారు కనీసం ఈ రోజుల్లో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అయితే మరి అమ్మవారిని పూజించడానికి ముందుగా మనం మనతో సహా మన ఇంటిని కూడా శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. నవరాత్రులు అంటేనే చాలా విశేషమైన రోజులండి. అంటే ఆ అమ్మవారే మన ఇంటికి వచ్చిన వేళ విశేషం కాబట్టి అందుకని ముందుగానే మనం ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అలానే మన ఇంటిని పూజా మందిరాన్ని ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదండి. దీనికి కూడా కొన్ని రోజులు కొన్ని వారాల్లో మాత్రమే మనం ఇంటిని అయితే శుభ్రం చేయాలి. అయితే ఈ నవరాత్రులకి ముందుగా మనం ఇంటిని శుభ్రం చేయాలి కాబట్టి మనకి నవరాత్రులు అనేవి జూన్ 26 నుండి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి దానికన్నా ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దానికన్నా ముందు రోజు మనకి జూన్ 25వ తేదీనే బుధవారం వస్తుందండి. బుధవారం వారం బాగానే ఉంది కానీ మనకి ఆ రోజు అమావాస్య వస్తుందండి. అమావాస్య రోజుల్లో కొంతమంది ఇంటిని అయితే క్లీన్ చేయరండి. అమావాస్య పట్టింపు లేని వారు 25వ తేదీన చేసుకోవచ్చు. అమావాస్య పట్టింపు ఉన్నవారు మాత్రం 25న చేయకండి. దానికన్నా ముందు రోజు మనకి 24వ తేదీన మంగళవారం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం మంగళవారం శుక్రవారాల్లో ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేయకూడదు. అందుకని ఈ రోజు కూడా పనికిరాదు. దానికన్నా ముందు రోజు 23 సోమవారం, 22 ఆదివారం, ఈ 2 రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. మాకు ఈ రోజులు ఏమీ కుదరవండి, నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు చేసుకోవడం కుదురుతుందండి, మరి ఆ రోజు చేసుకోకూడదా అంటే మీరు 26వ తేదీన సాయంత్రం అమ్మవారికి పూజ చేయదలిస్తే ఉదయం వేళల్లో మీరు అంతా క్లీన్ చేసుకొని సాయంత్రం పూజ చేసుకోవచ్చండి. అది ఉదయం వేళల్లో పూజ చేస్తామండి అనుకుంటే మాత్రం ముందుగానే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. మరి నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మేము పూజ చేయాలనుకుంటున్నామండి, మరి దానికన్నా ముందు రోజు ఈ నవరాత్రుల్లో ఇంటిని పూజా మందిరాన్ని క్లీన్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అది శుక్రవారం మంగళవారం కాకపోయినట్లయితే దానికన్నా ముందు రోజు మీరు ఏ వారం వచ్చినా సరే మీరు క్లీన్ చేసుకొని ఆ నెక్స్ట్ డే మీరు అమ్మవారిని పూజించవచ్చు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ లో అడగండి. అమ్మవారి నవరాత్రులు ఒక దీక్షలాగా చేసుకుంటామండి అని అనుకుంటే చేసుకోవచ్చండి. లేదు మేము అంత నియమాలు మేము పాటించలేమండి అని అనుకుంటే సింపుల్ గా మీ పూజా మందిరంలోని ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన చేసుకుని సింపుల్ గా పూజ అనేది చేసుకోవచ్చు. దీక్షలాగా చేపడితే మాత్రం చాలా కఠినమైన నియమాలు అయితే ఉంటాయండి. అమ్మవారికి పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కలసం ఆచారం ఉన్న వాళ్ళు కలసం అలాగే అఖండ దీపం పెట్టుకోవాలి. కలసాన్ని 9 రోజులు అలానే ఉంచాలండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కలసాన్ని కదపకూడదు. దానిపైన కొబ్బరికాయ పెడదామని అయితే చూడకూడదు, అదే ఉంచాలండి. అఖండ దీపం కూడా కొండెక్కకుండా చూసుకోవాలి. 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాము అని అనుకునేవారు 9 రోజులు కూడా ఉపవాసం ఉంటారండి. 9 రోజులు కూడా తలస్నానం చేయాలి. కొబ్బరికాయ ఉన్న వాళ్ళు 9 రోజులు కొడతారండి. అలాగే చెప్పులు లేకుండా ఈ 9 రోజులు తన జీవితాన్ని సాగిస్తారు. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలండి. ఎవరితో గొడవలు పడడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. నేలపైనే పడుకోవాలండి. ఇన్ని నియమాలు అయితే పాటించాలండి. మేము ఇన్ని నియమాలు పాటించలేమని అనుకునేవారు సింపుల్ గా మీరు పూజ చేసుకోవచ్చండి. కలశ స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారికి 9 రోజులు పూజ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టానండి. మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వచ్చి చూడొచ్చండి. నేను
నేను 2 ఇయర్స్ నుండి ఈ నవరాత్రులు అయితే నేను వీడియోస్ అయితే చేసి పెడుతున్నానండి. మీరు 2 ఇయర్స్ వీడియోస్ మీరు చూడొచ్చు, లేదంటే 1 ఇయర్ బ్యాక్ అయినా వెళ్ళి మీరు ఈ పూజ వీడియోస్ అన్ని కూడా చూడొచ్చు. 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది చాలా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంక తర్వాత చాలా మందికి వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే వారాహిదేవి అమ్మవారి ఫోటో మనం ఇంట్లో పెట్టుకోవచ్చా, విగ్రహాన్ని తెచ్చుకోవచ్చా అని చాలా మందికి సందేహం అయితే ఉంటుంది. వారాహిదేవి అమ్మవారు మన చూసే కళ్ళకి ఉగ్ర రూపంలో కనిపించినప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంతమూర్తి అండి. అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో పెట్టుకోవచ్చని చాలా మంది పండితులే చెప్తున్నారండి. అయితే మరి కొందరు పెట్టుకోకూడదని చెప్తున్నారు. ఇదంతా కూడా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఎవరిని నమ్మితే వారిని ఫాలో అవ్వచ్చండి. మీరు అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటామని అనుకుంటే అమ్మవారిని ఒక శాంతమూర్తిలాగా చూసుకొని మన అమ్మే ఆ అమ్మ రూపంలో మన ముందు కూర్చొని పూజలు అందుకుంటుంది అనే నమ్మకంతో మీరు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారి ఫోటోని నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. లేదండి మాకు ఎక్కడో మనసులో భయంగా ఉందని అనుకుంటే మాత్రం అమ్మవారి ఫోటోని కాకుండా అమ్మవారి ప్లేస్ లో మీరు లలితాదేవి అమ్మవారిని గాని లక్ష్మీదేవి అమ్మవారిని గాని పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఎవరికి పూజ చేసినా సరే ఆ అమ్మవారి పూజలు అందుకుంటుందండి. అలాగే విగ్రహాలు కూడా అంతేనండి. అమ్మవారి విగ్రహం పెట్టదలిస్తే పెట్టుకొని చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం గాని లలితాదేవి అమ్మవారి విగ్రహాలు గాని పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ వారాహిదేవి అమ్మవారి ఫోటోలు మనకి ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయండి. ఇంతకు ముందు అయితే మనకి అమ్మవారి ఫోటోలు దొరకడం కూడా కష్టంగా ఉండేది. అందుకని నేను ప్రింట్అవుట్ అయితే తీసుకున్నానండి. ఇలా ప్రింట్అవుట్ తీసుకొని ఇలా ఫోటో ఫ్రేమ్ లో పెట్టుకొని నేను పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకునేదాన్ని. మన ఛానల్ ఫాలో అయిన వరకు బాగా తెలుస్తుంది. ఎవరైతే ఫాలో అవుతున్నారో నాకు కొంచెం కామెంట్స్ లో చెప్పండి. అలాగే మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి. అమ్మవారి నవరాత్రులు ఎవరు చేసుకున్నా సరే, అంటే మీరు మీ పూజా మందిరంలో చేసుకున్న, పీఠం వేసి చేసుకున్న, దీక్షలో చేపడుతున్న, సింపుల్ గా పూజ చేసుకున్న, ఎవరు చేసుకున్నా సరే 9 రోజులు నాన్ వెజ్ లాంటిది అస్సలు తినకూడదండి. పూజ చేసేవారు మాత్రమే తినకూడదా, ఇంట్లో ఉన్న వారు అందరూ తినకూడదని మళ్ళీ ఇలాంటి సందేహాలు అయితే వస్తాయి. ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా 9 రోజులు తినకుండా ఉంటే మంచిదేనండి. ఒకవేళ వారికి వండాల్సి వస్తుందండి, తప్పనిసరిగా వాళ్ళు తింటారు, మేము వండాలని అనుకుంటే మాత్రం మీరు పీఠం అయితే వెయ్యకండి. మామూలుగా మీ పూజా మందిరంలోనే అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మీరు పూజనైతే చేసుకోండి. 9 రోజులనే కాదండి, మీరు ఎన్ని రోజులు అమ్మవారికి పూజ చేయదలిచారు అని సంకల్పం చేసుకున్నారో అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలండి. అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా బ్రహ్మచర్యంతో ఉండాలి. ఒకవేళ నవరాత్రులు మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలండి అని అంటే, ఒకవేళ అలా జరిగితే గనక మీరు దూరంగా ఉండి మీ ఇంట్లో వారి చేత పూజని కంటిన్యూ చేయొచ్చు. అలా మేము దూరంగా ఉండలేమండి, మా ఇంట్లో వారు కూడా ఎవరు చేయరని అనుకుంటే మాత్రం మీ ఇంట్లో వారి చేత పీఠాన్ని ఎత్తిపెట్టేసి మీకు స్నానమైన తర్వాత 5వ రోజు నుండి, ఒకవేళ అప్పటికి నవరాత్రులు మిగులుంటే ఆ రోజు నుండి మీరు పూజనైతే చేసుకోవచ్చు. నా సలహా ఏమిటంటే, మనకి పీరియడ్స్ డేటు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పీరియడ్స్ వస్తాయనేది మనకు ముందే తెలుస్తుంది. కాబట్టి ఆ పీరియడ్స్ అన్ని కంప్లీట్ చేసుకునే తర్వాతే మీరు అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మిగిలిన రోజులన్నీ కూడా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంట్లో వారిని కూడా ఇబ్బంది పెట్టకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. పీరియడ్స్ అయిన 5వ రోజు నుండి మీరు పూజనైతే స్టార్ట్ చేసుకోవచ్చండి. మరి ఈ పూజని గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా అండి అంటే, 6వ నెల వరకు గర్భిణీ స్త్రీలు ఈ పూజని నవరాత్రుల్ని చేసుకోవచ్చండి. 6వ నెల కంప్లీట్ అయితే మాత్రం ఈ పూజని చేయకూడదండి. ఈ పూజే కాదు, ఏ పూజ కూడా చెయ్యరు. 6వ నెల దాటేంత వరకు కూడా మీరు మీ బేబీ ఎంతో హెల్దీగా ఉండాలని మీరు అమ్మవారికి పూజలు అనేవి చేసుకోవచ్చు. మీరు అమ్మవారిని పెట్టుకోకపోయినా కనీసం మీ పూజా మందిరంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారికి అయినా సరే మీరు పూజలు అనేవి చేసుకోవచ్చండి. ఈ అమ్మవారినే కాదండి, ఏ భగవంతుడినైనా సరే మనం ఆ స్వామివారి అమ్మవారి కరుణ కటాక్షాల కోసం మనం పూజలు చేయాలి. కానీ మన కోరిన కోరికలు తీరాలని అయితే కాదు. మనం భక్తితో గనక పూజించినట్లయితే ఆ అమ్మవారికి తెలుసండి మనకి ఏమిస్తే మంచి జరుగుతుందో అని. మీకు వీలుంటే అమ్మవారిని పెట్టుకుని 9 రోజులు పూజ చేసుకోండి. ఒకవేళ వీలు లేకపోతే కనీసం ఒక్క రోజైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అలా కాదండి, మేము మామూలుగా నిత్య దీపారాధన లాగా రోజు చేసుకుంటామంటే అలా కూడా మీరు రోజు దీపారాధన చేసుకుని ఆ అమ్మవారిని మనసులో తలుచుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా సరే మనం చేసిన దానికి ఫలితం అనేది మనకి దక్కుతుంది. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే మన దగ్గరికి రాకుండా పోదండి. నవరాత్రులు అనేవి చాలా విశేషమైన రోజులు కాబట్టి నవరాత్రుల్లో ఒక్క రోజు చేసినా సరే ఆ ఫలితం అనేది మనకి తప్పకుండా దక్కి తీరుతుందండి. అయితే ఇక్కడ నేను కొన్ని డౌట్స్ మాత్రమే మీకు చెప్పానండి. ఇంకా మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే చూడండి. ఈ వీడియోలో అన్ని
విషయాలు కూడా చెప్పాను. ఇంక తర్వాత అమ్మవారికి పూజ ఎలా చేయాలనేది నేను వీడియోస్ అయితే పెడతానండి. అయితే 9 రోజులు వీడియోస్ మీకు కావాలా వద్దా నాకు కామెంట్స్ లో చెబితే దాని ప్రకారంగా వీడియోస్ పెట్టాలా వద్దనేది నాకు తెలుస్తుంది. మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ కొన్నైనా సరే క్లియర్ చేసుకున్నారు అని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.